యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య గూండాల మండలంలో ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కమిటీల ఏర్పాటు, గ్రామ శాఖల నియామకాలు, బిఎల్ఓల విధానాలపై అవగాహన కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య గూండాల మండలంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కమిటీల ఏర్పాటు, గ్రామ శాఖల నియామకాలు, బిఎల్ఓల విధానాలపై అవగాహన కల్పించారు. పార్టీ కార్యకలాపాల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. లేట్ అయినా ఎంతసేపు వెయిట్ చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో గత 12 సంవత్సరాలుగా మోడీ గారు మేము ప్రధానిగా ఉండి 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని జబ్బలు జరుచుకుంటూ అధికార దహంతో అప్రజాస్వామికంగా అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకోవాలని ఏదైతే కేంద్ర సంస్థలు ఈసీ కావచ్చు, సిబిఐ కావచ్చు, సిబిసిఐడి కావచ్చు, ఈడీ కావచ్చు, వీటన్నిటినీ తన జేబు సంస్థలుగా వాడుకొని ప్రజాస్వామ్య దేశాన్ని అప్రజాస్వామికంగా అధికార దహంతో ముందుకు పోతున్న కార్యక్రమంలో ఏదైతే మొన్నటిదాకా మీరు అందరూ చూసిరు, భారతదేశంలో ఓటు చోరీ కాకుండా ఇప్పుడు సీట్ చోరీ కూడా చేస్తున్నాడు. మొన్నే చూసిరు, ఏఐసిసి ఇన్ఛార్జు మీనాక్షి మేడం గారి నామినేషన్ తిరస్కరణలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మోడీని తిట్టిన వాడే తప్ప తిట్టడం వల్ల లేదు. ఇంత అప్రజాస్వామికంగా ఏదైతే పార్లమెంట్లో మెజార్టీ లేదు, రాజ్యసభలో మెజార్టీ లేదు, 2/3 మెజార్టీ కావాలని మిగతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను రాజ్యసభలను గుంజుకోవడంతో పాటు ఇవాళ భారతదేశంలో ఉన్న పౌరుల ఓటు హక్కును కూడా గుంజుకుంటున్నాడు. మరి ఓట్ల చోరీ చేస్తున్నాడు, సీట్ల చోరీ చేస్తున్నాడు. అందుకే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన ఒకటే. ఆ రోజు కూడా చెప్పిండు, ఈ మోడీ కనుక మీరు సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాడని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆ రోజు కట్టడి చేసిండు. అయినా ఈ ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల చోరీ చేస్తున్న మోడీ, దానికి మన భావి ప్రధాని గారు చెప్పిన మాట ఏంటంటే, ఏ బూత్లో ఆ బూత్ బిఎల్ఏలను పిసిసి అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులకు ఆదేశాలించి జిల్లా అధ్యక్షులు బూత్కు సంబంధించిన బిఎల్ఏలను అపాయింట్ చేసి ఏ ఫామ్ ద్వారా కలెక్టర్కి ఇస్తే బిఎల్ఏలంతా కూడా రేపు మీ గ్రామాలలో జరిగే 25 తారీఖు నుంచి బిఎల్ఓలు వస్తారు. ఆ బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. వాళ్ళు వచ్చి రోజుకు 50 కుటుంబాలు, అందులో ఓటు హక్కు ఉందా, మా ఇంట్లో చనిపోయిందా, లేకపోతే 18 సంవత్సరాలు నిన్న వ్యక్త అని చెప్పి ఓట్లు నమోదు చేసుకునే కార్యక్రమం, ఓట్లను సవరణ చేసే కార్యక్రమం ఉంటుంది. మరి కేంద్రంలో అధికార దాహంతో, అధికార బలంతో, అధికార మదంతో ఓట్ల చోరీ చేయాలంటారు. ముఖ్యంగా భారతదేశాన్ని స్వతంత్రం చేసిన పార్టీ, భారతదేశంలో ఎన్నో సంస్కరణలు చేసి ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ముస్లింలు, మైనార్టీలు, క్రిస్టియన్స్, ఎస్టీ, ఎస్సీలు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళ ఓట్ల మీద టార్గెట్ చేసి వాళ్ళ ఓట్లను తీసేయాలని చెప్పి ఈ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమం పెట్టింది. కాబట్టి దీంట్లో ఒక బూత్లో 1000 నుంచి 12 ఓట్లకు ఒక బిఎల్ఏ ఉంటాడు. మన పార్టీ నియమించింది, కలెక్టర్ కూడా మనం పంపడం జరిగింది.